కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జై. ఏంటి మొత్తం సెటప్ మార్చేసినావు అన్న, స్టైల్ మార్చేసినావు, రంగురంగులు బట్టలు వేస్తున్నావు? లేదు నిన్న అక్క వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉండే, సో అందుకని చెప్పి ఇలా తయారై వెళ్ళాను. అటు నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. సో యాక్చువల్లీ ఈ వీడియో ఎన్లైట్మెంట్ వీడియో ఉంది చూసారా, దాని తర్వాత ఎమ్మటే పడిపోవాలి, బట్ స్క్రిప్ట్ రాసి ఎందుకో మూడ్ రాలేదు చేయాలి అని చెప్పేసి, సో అందుకని చేయలేదు. అండ్ 2 months తర్వాత ఇప్పుడు షూట్ చేస్తున్నా. సో ఆ ఎన్లైట్మెంట్ వీడియో, ఆ క్లోత్స్ అన్ని రిమూవ్ చేసిన వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, నేను డబ్బు కోసం పరిగెత్తను, ఫేమ్ కోసం పరిగెత్తను, నేమ్ కోసం పరిగెత్తను, నాకు నచ్చిందే చేస్తా అని చెప్పేసి. ఇప్పుడు చూసారా ఫిగరింగ్ అవుట్ మన 300K రావాలి అని చెప్పేసి అప్పట్లో జై బాగా హసిల్ చేసిండు. బట్ ఆ ఎన్లైట్మెంట్ వీడియోలో చెప్పాను నేను పరిగెత్తను అని. ఇప్పుడు చూడండి ఫిగరింగ్ అవుట్ 350K దగ్గర ఉంది. బ్లాక్ బర్డ్ సూపర్గా గ్రో అవుతుంది. మిగతా అన్నిట్లో కూడా నాకు గ్రోత్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ప్రకృతికి సంబంధించిన విషయం ఇది. సో ఈ అప్డేట్స్ అన్ని కొంచెం పక్కన పెడితే అసలు మనం ఎక్కడున్నాం, ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం. జనవరిలో అకంగువా మౌంటైన్ క్లైమ్ చేస్తూ రిటర్న్ అవుతున్నప్పుడు ఒక చిన్న ఎన్లైట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్ళి మనం బట్టలన్నీ ఇప్పేసి అసలు మొత్తం వైరాగ్యం వచ్చేసి అసలు మొత్తం చిరాకు దొబ్బేసి అలా కూర్చొని అలా మెడిటేషన్ చేసుకొని ఆ చిన్న టిప్ ఆఫ్ ఎన్లైట్మెంట్ థింగ్ని టేస్ట్ చేసాం. దాని తర్వాత మనం ఏం రియలైజ్ అయ్యాము అంటే అసలు ఇదంతా బుల్షిట్, మన మీద మనం ఫోకస్ చేయాలి, మన గురించి మనం తెలుసుకోవాలి, హూ యామ్ ఐ, అసలు నేనెవరు తెలుసుకోవాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాం. మరీ సాధువుల సన్యాసుల్లో కలిసిపోవడం కాకుండా ఈ సొసైటీలో ఉంటూ కాన్షియస్గా మనం థింగ్స్ అన్నిటిని చెయ్యాలి అని డిసైడ్ అయ్యాం. ఇవన్నీ కూడా మీకు లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది. సో ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ నేను ముందుకు వెళ్తున్నా, నా గురించి నేను తెలుసుకుంటున్నా, అండ్ నాకు తెలుస్తున్న జ్ఞానాన్ని కూడా ఈ రీల్స్ రూపంలో మీకు చెప్తున్నా. అది రిలేషన్స్ మీద అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్స్ మీద అవ్వచ్చు, లేకపోతే జియో పాలిటిక్స్ అవ్వచ్చు. నాకున్న కొంచెం జ్ఞానాన్ని నేను ఎన్లైట్ అయిన తర్వాత కొంచెం ఆ తెలుసుకుంటున్న జ్ఞానాన్ని మీ దాకా షేర్ చేస్తున్నా రీల్స్ తోటి. సో ఇది జనవరిలో స్టార్ట్ చేసాం ప్రాసెస్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇన్ని మంత్స్లో నేను ఏం ఫిగర్ అవుట్ చేశారా అంటే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. 2 కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి ప్రకృతి, ఇంకొకటి ప్రపంచం, మనిషి సృష్టించుకున్న ప్రపంచం. ప్రీవియస్ వీడియోలో 2 మ్యాట్రిక్స్లు ఉంటాయి. ఒకటేమో హసిల్ మ్యాట్రిక్స్, ఇంకొకటేమో కంఫర్ట్ మ్యాట్రిక్స్. అర్థమవుతుందా? ఈ మ్యాట్రిక్స్ నుంచి ఈ మ్యాట్రిక్స్కి వెళ్ళేటప్పుడు మనం ఈ అకంగువా ఎన్లైట్ అయ్యి థర్డ్ పర్స్పెక్టివ్లో మనం ఈ 2 మ్యాట్రిక్స్ చూసి 2 బుల్షిట్ అనుకున్నాం. దీని తర్వాత నేను ఫిగర్ అవుట్ చేసింది ఒకటి ప్రకృతి, ఇంకొకటి ప్రపంచం. సో ఏంట్రా ఈ ప్రకృతి ప్రపంచం అంటే? ప్రకృతి అంటే నేచర్, ప్రపంచం అంటే మనిషి సృష్టించుకున్న సొసైటీ. ఒక జంతువులాగా టైంతో సంబంధం లేకుండా, బట్టలతో సంబంధం లేకుండా, ఫీలింగ్స్తో సంబంధం లేకుండా, అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, బాబాయ్ పిన్ని, ఇలా రిలేషన్స్తో సంబంధం లేకుండా నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకడం ఈజ్ ప్రకృతి. దట్స్ వాట్ నేచర్లో అన్ని జీవరాశులు చేస్తున్నాయి. వాటికి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అదేమనుకుంటారు, ఇదేమనుకుంటారు, ఆ థింగ్స్ ఏమీ ఉండవు. సరైన కొంప ఉండదు, లేకపోతే షెల్టర్ ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు. సో అలా నీకు నచ్చినట్టు ఒక ఫ్రీ బర్డ్ లాగా బతకడం ఈజ్ ప్రకృతి. మరి ప్రపంచం ఏంట్రా అంటే పొద్దునే అల్లారంతో లేచి ఒక ఐడి కార్డ్ మెల్లో తగిలించుకొని, ఆ బ్రేక్ఫాస్ట్ డబ్బా కట్టుకొని, ఆ టిఫిన్ బాక్స్ డబ్బా కట్టుకొని ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సూర్యుని చూడడం, చంద్రుని చూడడం, ఇవేమి అసలు బయట గాలితో సంబంధం లేకుండా ఏసీ ఆన్ చేసుకొని 24 గంటలు ఆ థింగ్స్ మీద కూర్చొని వర్కౌట్ చేయడం ఈజ్ వాట్ ప్రపంచం. ఈ ప్రపంచంలో మనిషి సృష్టించుకున్న రూల్స్ ఉంటాయి, మనిషికి ఎగనెస్ట్గా వెళ్ళలేము, పవర్ ఉంటుంది, హైరార్కీ ఉంటుంది, ఇలా థింగ్స్ అన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, అసలు నేచర్కి సంబంధం లేకుండా థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో నువ్వేం ఫీల్ అవ్వలేవు, ఒక మంచి నీరుని ఫీల్ అవ్వలేవు, చల్లటి గాలిని ఫీల్ అవ్వలేవు, నీకు వచ్చే అసలు నువ్వేం ఫీల్ అవ్వలేవు ఈ సొసైటీలో. నేచర్కి అంటే ప్రకృతికి సంబంధించింది ఏది సొసైటీలో ఉండదు. నీకు ఆన్ టైం 12 అయిందంటే నీకు లంచ్ ఉంటుంది, నువ్వు ఆకలిని కూడా ఫీల్ అవ్వలేవు. అర్థమవుతుందో? పొద్దునే నీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, దాని తర్వాత బ్రంచో గించో ఏదో ఒకటి ఉంటుంది, దాని తర్వాత లంచ్ ఉంటుంది, దాని తర్వాత స్నాక్స్ ఉంటుంది, దాని తర్వాత నైట్ పోతే డిన్నర్ ఉంటుంది. నువ్వు ఆకలి అనే ఎమోషన్ని కూడా ఫీల్ అవ్వలేవు ఈ సొసైటీలో. నీకు అట్లీస్ట్ చెమట రావాలన్నా సరే అది న్యాచురల్గా రాదు. అంటే నేను ఇప్పుడు ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు, మౌంటైనరింగ్ చేస్తున్నప్పుడు, కొండలు ఎక్కినప్పుడు వచ్చే చెమట, ఆ చెమట నీకు రాదు. నువ్వు జిమ్కి వెళ్ళి స్పెషల్గా ఆ చెమట తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? దట్స్ వాట్ సొసైటీ ఈజ్, దట్స్ వాట్ ప్రపంచం ఈజ్. సో మీకు అర్థమైంది కదా, ప్రకృతిలో ఒక ఈజ్ ఉంటుంది. అంటే అన్నీ కూడా ఏది ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా అలా జరిగిపోతాయి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అలా చల్లగాలి వస్తూ ఉంటుంది, అలా గడ్డి మొలకెత్తుతూ ఉంటుంది. ఎవరో చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మొక్క ఉందనుకోండి, నువ్వు చూసినా చూడకపోయినా సరే ఆ మొక్క గ్రో అవుతుంది, దాని క్యారెక్టరే గ్రో అవడం. ఒక చెట్టు ఉందనుకోండి, లేకపోతే ఒక విత్తనం ఊసారనుకోండి, నేచర్లో అది పడింది అనుకోండి, నువ్వు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు వచ్చి
చూస్తున్నావా అని చెప్పి అది గ్రో అవ్వదు. అది నార్మల్గా అలా గ్రో అవుతుంది. అండ్ ఇంత లెవెల్కి గ్రో అవ్వాలి, వీడికన్నా ఎక్కువ గ్రో అవ్వాలి, వరల్డ్స్ టాలెస్ట్ ట్రీ నేనే అవ్వాలి అనే స్వార్థం ఉండదు. ఆ కోరికలు దానికి ఏమీ ఉండవు. అర్థమవుతుందా? దాని నుంచి పండ్లు వస్తాయి, ఆ పండ్లు ఏదైనా జంతువు తింటే ఇస్తుంది నిస్వార్థంగా, లేదు అంటే రాలిపోతాయి. సో ఆ ప్రాసెస్ అనేది 24/7 మీరు చూసినా చూడకపోయినా, మీరు ఒక అవార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఏం చేసినా చేయకపోయినా సరే, నది ప్రవహిస్తూనే ఉంటుంది, చెట్లు పుడుతూనే ఉంటాయి, జంతువులన్నీ కూడా చస్తాయి, బతుకుతాయి, మళ్ళీ పుడతాయి, ఆకలితో చస్తాయి, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు చస్తాయి, ఫుడ్ దొరకక చస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది. ప్రకృతిలో ఒక ఈజ్ ఉంటుంది. కానీ ప్రపంచంలో నలుగురు చూస్తున్నారు, నేను కరెక్ట్గా ఉండాలి, నలుగురు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, సొసైటీలో నేను నెంబర్ 1 ఉండాలి, నలుగురు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, నేను ఫిట్గా కనిపించాలి, నలుగురు నన్ను చూస్తున్నారు, నా జుట్టు ఊడిపోతుంది, నేను కరెక్ట్గా వేసుకోవాలి. సో ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఈ వరల్డ్లో 2 థింగ్స్ ఉన్నాయి, ఒకటి ప్రకృతి, ఇంకొకటి ప్రపంచం. సో ఇప్పుడు 99% ఆఫ్ ద పీపుల్ ఈ ప్రపంచంలో ఉన్నారు. కేవలం 1% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ప్రకృతిలో బతికారు. ఇప్పుడు మీరు చూస్తున్న సాధువులు కానివ్వండి, బాబాస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఓషో కానివ్వండి, నీషే కానివ్వండి, ఇలా చాలా కొంతమంది, చాలా బుద్ధుడు కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి. అర్థమవుతుందా? రమణ మహర్షి ఎప్పుడు కూడా ఏ గుర్తింపు కోసం ఎవరో చూస్తున్నారని కాదు, ఆయన అసలు బట్టలు లేకుండా ఉండేటోడు. ఎవరో చిన్న గోచి ఇస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ చిన్న గోచి పెట్టుకొని ఆయన ఏమి అంటే ఒక అద్దంలో చూసుకున్నది లేదు, ఒక స్టైల్ ఫాలో అయింది లేదు, ఏం లేదు. రమణ మహర్షి వచ్చి అలా కూర్చొని అలా నవ్వుతాడు. సో ఇట్స్ ప్రకృతికి సంబంధించిన విషయం. రామకృష్ణ పరమహంస గారు తీసుకున్నా, లేకపోతే స్వామి వివేకానంద గారు తీసుకున్న, ఎవరైనా సరే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రకృతిని ఫాలో అయ్యారు, వాళ్ళలో ఉన్న ఈజ్ని ఫాలో అయ్యారు, ప్రపంచానికి దూరంగా బతికారు వాళ్ళందరూ. సో నేను కూడా ఏం చేస్తాను, ఫిబ్రవరిలో ప్లాన్ చేసుకున్నా, అసలు రిషికేశ్ వెళ్ళిపోవాలి, గోవా వెళ్ళిపోవాలి, లేకపోతే అసలు ప్రకృతి పీపుల్ నాలాంటి వాళ్ళు ఎక్కడైతే ఈ స్పిరిచువల్ థింగ్ని చేంజ్ చేస్తూ, ఈ ఎన్లైట్మెంట్ని చేంజ్ చేస్తూ అలా ఒక ట్రాన్స్లో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, డన్ అన్న పాయింట్లో మొత్తం ప్లాన్ చేసుకున్నా. కానీ దరిద్రం ఏంటి అంటే, దీని అమ్మ జీవితం మనిషి మొత్తాన్ని కమర్షియల్ చేసి పడేసిండు. యు గో గోవా, లేకపోతే యు గో రమణ మహర్షి ఆశ్రమం, ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియలైజ్డ్ అండ్ క్యాపిటలైజ్డ్. అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడి దగ్గర కూడా నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు కొబ్బరికాయ ఉండాలి, దాన్ని 10 రూపాయలు పే చేయాలి, లైన్లో నుంచోవాలి. సో ఇట్స్ ఆల్, ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి అంటే మొత్తం కమర్షియలైజ్ అయిపోయింది, మొత్తం క్యాపిటలిజం కదా. ఎక్కడ కూడా ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా నీకు ఫ్రీగా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్ కంట్రోల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ వీసా, స్టాంప్స్, లైక్ మొత్తం నువ్వు ప్రకృతిలో బతకడానికి స్కోప్ లేదు ఆడ. మీరు అనొచ్చు, అన్న ఏందన్నా నువ్వు మాట్లాడేది, ప్రకృతిలో పోవడం ఏంది, మన కుంభమేళ జరిగింది కదా, ఆ సాధువుల్లో కలిసిపోవచ్చు కదా, లేకపోతే మొత్తం సన్యాసి అయిపోవచ్చు కదా, ఇట్స్ ప్యూర్ ప్రకృతి కదా, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా అంటే. సో నేను అదే చెప్తున్నా, నేను ఒక మతానికి కానీ లేకపోతే ఒక దేవుడికి కానీ ఒక కమ్యూనిటీలో ఉండకూడదు. ఎందుకంటే చెప్పలేము, అంటే అదే నిజం కాకపోవచ్చు, అర్థమవుతుందా, అదే ఒక పెద్ద మిత్ అవ్వచ్చు. సో నేను సన్యాసుల్లో కలిసిపోయి కంప్లీట్ హిందూయిజం థింగ్ని ఫాలో అవ్వకుండా, లేకపోతే ఇలా ఇంకో దాంట్లో కలిసిపోయి, ఇలా బుద్ధిజంలో కలిసిపోయి, అంటే అందులో కలిసిపోయి అదే మొత్తం లైఫ్ అని నమ్మడానికి నేను ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. అర్థమవుతుంది? జస్ట్ నా 3-4 months బ్యాక్ స్టార్ట్ అయింది ఆ జర్నీ, ఆ థింగ్ అంతా కూడా. సో నేను కంప్లీట్గా బుద్ధిజంని నమ్మలేను, హిందూయిజంని నమ్మలేను, క్రిస్టియానిటీని నమ్మలేను, ఇస్లాంని నమ్మలేను, అసలు నేను ఏ మతాన్ని నమ్మలేను, అసలు నేను దేన్ని నమ్మను. నేను అన్ని మతాలకి దూరంగా ఉంటూ దూరం నుంచి చూడాలి, ఈ మతంలో ఏం జరుగుతుంది, ఆ మతంలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అని చూస్తూ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేయాలి. అర్థమవుతుందా? ఇట్స్ నాట్ దట్ ప్రకృతిలో ఉండడము అంటే ఇట్స్ లైక్ సన్యాసులో కలిసిపోవడం, లేకపోతే మనీ లేకుండా ఉండడం కాదు. ఇట్స్ మీకు ఎలా చెప్పాలి. సో అది పాయింట్. నేనేంటంటే కలవలేను, అలా ఒక దాన్ని నమ్ముకొని నేను వెళ్ళలేను. నన్ను నేను నమ్ముకుంటా, నా గురించే నా అన్వేషణ ఉంటుంది, ప్రకృతిలో నా అన్వేషణ ఉంటుంది. సో అర్థమవుతుంది. సో ఇలా నేను ఏం చేశానంటే ప్రకృతిలో బతకడానికి ప్లాన్ వేసుకున్నా. రిషికేశ, గోవా, ఈ థింగ్స్ అన్నీ చూసుకున్నా. మొత్తం కమర్షియల్ చేసి పడకపోయింది. అంటే ఇప్పుడు గోవాలో కొన్ని మెడిటేషన్ కోర్సెస్ ఉన్నాయి, అవి తీసుకుందాము అంటే అరౌండ్ 60,000-70,000 రూపీస్. రిషికేశ్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి, డీటాక్స్ సెంటర్స్ అండ్ మెడిటేషన్ సెంటర్స్, వాటికి వెళ్దాము అంటే 30,000-40,000 రూపాయలు. ఈషా ఫౌండేషన్, ఈషా కోర్సెస్, ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకున్నా అంటే ప్రతిదీ చూస్తున్నా. ఇక్కడ యోగా నేర్పిస్తున్నారు, అక్కడ ఏదో క్రియ నేర్పిస్తున్నారు, ఇక్కడ దేవుడి గురించి చెప్తున్నారు. నీకు ఏ కోర్స్ తీసుకున్నా సరే, ఏ గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళాలి అన్నా సరే, ఇట్స్ ఆల్ అ మనీ, ఇట్స్ ఆల్ అ పేపర్. అర్థమవుతుందా? ఇలా కాదురా బాబాయ్ అని చెప్పేసి బాలి ఎతికా, అర్జెంటీనా ఎతికా, మళ్ళీ వేరే థింగ్స్ ఎతికా, అక్కడ వేరే వాళ్ళ పీపుల్తో జూమ్ మీటింగ్లో అన్నీ చేసుకొని వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దోస్ అని చెప్పేసి అన్ని ఫిగర్ అవుట్ చేసుకుంటా ఉంటే ఎవ్రీ స్టెప్
నీకు మళ్ళీ మనీ, అంటే మళ్ళీ కమర్షియలైజ్ అవుతుంది థింగ్, మళ్ళీ కమర్షియలైజ్ అవ్వకుంటూ వస్తుంది అనమాట. నువ్వు ఎంత వేసుకున్నా సరే యు ఆర్ నాట్ ఎ ఫ్రీ బర్డ్, మళ్ళీ మనీ అనే కాన్సెప్ట్ అనేది తిరుగుతుంది. సో ఒకప్పుడు బుద్ధుడు అడుక్కున్నాడు, ఒక ప్లేట్ పట్టుకొని అమ్మ అన్నం పెట్టండి అంటే అట్లీస్ట్ బుద్ధుడికి తినడానికి తిండి అయినా దొరికింది, సో దాట్ ఆయన ఆ జర్నీలో కంటిన్యూ చేయగలిగాడు. అంటే ఈ రోజు ఆయనకు తిండి దొరికింది అనుకోండి, రేపు ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ ప్రవచనాలు చెప్పడానికి ఆయన శక్తి దొరికింది. బట్ ఇప్పుడు నువ్వు ఒక డోర్ బెల్ కొట్టడానికి కూడా ఛాన్స్ లేదు, ఎక్కడో 18th ఫ్లోర్లో ఉంటాయి, లేకపోతే ఒక మనుషుల్ని వెళ్ళి అడగడానికి కూడా ఛాన్స్ లేదు, ఏ మనిషి జెన్యూన్ కూడా చెప్పలేము. సో అంత కమర్షియలైజ్ అయిపోయినాయి థింగ్స్ అన్ని. సో మీకు అర్థమవుతుంది కదా, ప్రకృతి ఇన్ ద సెన్స్ మీరు అనుకోవచ్చు ప్రకృతి చెట్లు పుట్లు ఏడన్నా, ఇట్స్ నాట్ ప్రకృతి ఇన్ యూ, ఇట్స్ హియర్. అర్థమవుతుందా? హియర్ నీకు ఇక్కడ ప్రకృతి ఉండాలి, నీ నేచర్ ప్రకృతి అయి ఉండాలి, నీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ప్రకృతి అయి ఉండాలి. అర్థమవుతుందా? దానికోసం నా అన్వేషణ. సో ఈ వరల్డ్ని మొత్తం ప్రపంచం కమ్మేసింది, అంటే మొత్తం సొసైటీ కమ్మేసింది. ఆల్ ఏదైతే ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందో, మనిషి ఎక్కడికైతే వెళ్ళగలడో వాడు అన్నిటినీ జెండా పాతేస్తుండు. వీడు మనిషి మూన్ మీదకి వెళ్ళి కూడా జెండా పాతేసిండు, అమెరికా జెండా పాతేసిండు. అంటే వీడు ఎక్కడ పీస్ ఆఫ్ ల్యాండ్ చూసినా సరే అక్కడికి వాడు వెళ్ళగలిగిండు అంటే వాడు అక్కడ జెండా పాతేస్తుండు, దాన్ని కమర్షియలైజ్ చేసి పడదొప్పుతుండు. సో ఈ వరల్డ్లో మొత్తం ప్రపంచం కమ్మేస్తే అక్కడక్కడ ప్రకృతి ఉంది, వెరీ లిటిల్ బిట్ ఆఫ్ ప్రకృతి, అంటే మనుషుల్లో, ఆ నేచర్లో, ఆ చుట్టుపక్కల కొంచెం ప్రకృతి ఉంది. సో అక్కడక్కడ నాకు పాసిబుల్ వే దగ్గరలో ఉన్న ఆ ప్రకృతిని, ఆ మనుషుల్లో ఉన్న ప్రకృతిని నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న జైని, అంటే ఎలా చెప్పాలి, ఈ ప్రపంచం నన్ను ఇబ్బంది పెట్టింది బాగా. లైక్ ఎలా అంటే నేను ప్రకృతిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళా, ప్రపంచంలో ఏదో ప్రాబ్లం అయింది, బ్లాక్ బర్డ్లో ఏదో ప్రాబ్లం అయింది, ఫిగరింగ్ అవుట్లో ఏదో ప్రాబ్లం అయింది. ఇవన్నీ నేను వదిలేసా, అర్థమవుతుంది, ఇవన్నీ నేను వదిలేసినా కూడా ఇక్కడ నా అవసరం ఎంతో కొంత ఉంది. సో నేను ప్రపంచంలోకి అలా వెళ్ళిపోయినా సరే, లేకపోతే కూర్చొని ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ నేను ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నా, ప్రకృతిలోకి నేను ఎంజాయ్ చేస్తున్నా, అలా జస్ట్ క్యాజువల్ కూర్చొని ప్రకృతి గురించి ఆలోచించుకుంటున్నా, నాలో ఉన్న ప్రకృతిని ప్రశ్న చేసుకుంటున్నా, ఒక పుస్తకం చేసుకొని చదువుకుంటున్నా. ప్రపంచం ఆల్వేస్ యూస్ టు డిస్టర్బ్ మీ, దీస్ థింగ్. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా సరే ప్రపంచం ఆల్వేస్ డిస్టర్బ్ మీ ఇన్ మై మైండ్. అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయినా, మళ్ళీ 3వ రోజు నాకు థాట్ వస్తుంది, అరే మమ్మీ ఏమై ఉంటుంది, లేకపోతే నా డాడీ ఏమై ఉంటాడు, లేకపోతే ఈ థింగ్స్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, జై అనేటోడు, ఇప్పుడు ఈ మొహం ఉంది చూడండి, నేను 2 రోల్స్ ప్లే చేస్తున్నా. ఒకటి వచ్చేసి ప్రపంచానికి సంబంధించిన జై, ఇంకొకటి వచ్చేసి ప్రకృతికి సంబంధించిన జై. సో ఈ ప్రపంచానికి సంబంధించిన జై అనేటోడు 24/7 ఈ వాడు హసిల్ చేస్తూ ఉంటాడు, వాడికి డబ్బు కావాలి, అది కావాలి, ఇది కావాలి. కానీ ఈ ప్రకృతికి సంబంధించిన జై అనేటోడు వాడికి ఏం సంబంధం లేదు, వాడు నేచర్లో బతుకుతాడు, ఎంజాయ్ చేస్తాడు, వాడికి ఫేస్ గీసు మేకప్ అది బట్టలు లేకపోయినా పర్లా, జస్ట్ అలా కూర్చొని అలా చూసుకుంటూ ఉంటాడు. సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఫ్యూచర్ గురించి సంబంధం లేదు, ఫ్యూచర్లో నేను 100 అవతారాలతో లేకపోతే 100 డైమెన్షన్స్లో నేను ఆలోచించాను, నాకు ఫ్యూచర్తో సంబంధం లేదు, నేను ప్రజెంట్ గురించి మాట్లాడుతాను. ప్రజెంట్లో నేను 2 రోల్స్, అంటే 2 అవతారాలు నేను మెయింటైన్ చేయాల్సి వస్తుంది నాలో. ఒకటి ప్రపంచానికి సంబంధించిన జై, ఇంకొకటి వచ్చేసి ప్రకృతికి సంబంధించిన జై. సో ఓవరాల్ పాయింట్ ఏందిరా అంటే 2 ఉన్నాయి, ఒకటి ప్రకృతి, ఇంకొకటి ప్రపంచం. సో నేను ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడైతే అడుగులు వేయాలి. దానికి నేను ఏం చేయాలి, 2 రోల్స్ ప్లే చేయాలి. ఏమేం రోల్స్? ఒకటి ప్రకృతికి సంబంధించిన జై, ఇంకొకటి వచ్చేసి ప్రపంచానికి సంబంధించిన జై. ఈ ప్రపంచానికి సంబంధించిన జై ప్రపంచంలో అండ్ ప్రపంచం థింగ్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు, చాలా తెలివిగా బిహేవ్ చేస్తాడు. ప్రకృతికి సంబంధించిన జై అసలు వాటికి ఏమీ సంబంధం లేకుండా చాలా న్యాచురల్గా బతుకుతాడు. సో ఇప్పటి వరకు నేను ఫిగర్ అవుట్ చేసింది ఇది, అర్థమవుతుందా? సో ఒక అలెగ్జాండర్, ఒక బుద్ధుడు, వీళ్ళిద్దరిని మిక్సీలో కొడితే వచ్చే ప్రోడక్టే ఇప్పుడు మనం ప్రైజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే మనలో అలెగ్జాండర్ ఉండాలి, అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కాంకర్ చేసే ఆ థింగ్ ఉండాలి, అండ్ మనం ఒక బుద్ధుడై ఉండాలి లోపల. ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే, అసలు ఈ ప్రపంచంలో మనం ఎందుకు బతకాలి అంటే, నువ్వు ప్రకృతిలో ఉన్నా సరే ఈ ప్రపంచం తలుచుకుంటే నేను తొక్కేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓషో ఉన్నాడు, ఓషో ప్రకృతిలో బతికిండు, అర్థమవుతుందా? ప్రకృతిలో బతికిండు, ప్రపంచం చేతిలో చచ్చిపోయాడు. ప్రపంచం చేతిలో ఉన్న రూల్స్కి లాస్ తీసుకెళ్ళి, ఆ థింగ్స్ తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టి, ఆయన ఇబ్బంది పెట్టి చంపేశారు. సో పాయింట్ ఏంటి అంటే, నువ్వు ప్రకృతిలో బతకాలి అంటే ఈ ప్రపంచంలో నువ్వు కింగ్ అయి ఉండాలి. అట్లీస్ట్ నీకు కొన్ని మనీ బౌండరీస్ అన్న ఉండాలి, ఒక చాకచత్యం ఉండాలి, లేకపోతే ఒక తెలివైన తనం ఉండాలి. మనీ అనేది నేను వేరేటోని తొక్కేయడానికి కాదు, నన్ను ఎవడు తొక్కకుండా ఉండడానికి. నేను ప్రకృతిలో ఉన్నప్పుడు నన్ను ఎవడు తొక్కకుండా ఉండడానికే నాకు ఈ ప్రపంచంలో డబ్బు అనే పాస్, తెలివి అనే పాస్, స్ట్రాటజీ అనే పాస్, అర్థమవుతుందా? నేను ప్రకృతిలో ఉన్నప్పుడు నన్ను ఎవడు తొక్కొద్దు అంటే
నేను ప్రపంచంలో ఒక ఒక థింగ్లో ఉండాలి. సో అది మ్యాటర్ ఏంటంటే ప్రపంచం, ప్రకృతి, ప్రపంచంలో మనం ఓ లెవెల్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రకృతిలో కూడా మనం ఓ లెవెల్లో ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఒకడు బుద్ధ అయితే ఇంకొక పర్సన్ అలెగ్జాండర్. ఈ రెండింటిని మిక్సీలో పడితే మనం తయారవ్వాలి. అర్థమవుతుందా? సో ఇంకో క్లారిటీ ఏంటంటే ప్రపంచానికి సంబంధించి వీఆర్ వర్కింగ్ ఆన్ బ్లాక్ బర్డ్ అండ్ యూట్యూబ్. అండ్ ఇవి కూడా ఇప్పుడు ప్రపంచంలో చేసే పనులు కూడా నేను ఈజ్తో చేస్తాను, అంటే హస్సులతో కాదు. అది కూడా ఎలా అంటే ఇన్నర్ ప్రకృతి పెట్టుకొని ఒక ఈజ్తో, అంటే నాకు చెయ్యాలి అనిపించినప్పుడు చేయడం, సులువుగా చేయడం, బలవంతంగా చేయడం కాదు. ఇంతకుముందు బలవంతంగా చేసేటోడిని, కానీ ఇప్పుడు ఒక ఈజ్తో, ఒక బలవంతం లేకుండా అలా అలా ఒక నది పారుతున్నట్టు, ఒక చెట్టు ఎదుగుతున్నట్టు, ఒక విత్తనం మొలకెత్తుతున్నట్టు అలా ఒక ఈజ్తో ఈ ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రపంచానికి సంబంధించి వీఆర్ వర్కింగ్ ఆన్ బ్లాక్ బర్డ్ అండ్ ఫిగరింగ్ అవుట్. అండ్ ఒక థింగ్ అనుకుంటున్నా, నాకు ఏవైతే ఈ పర్స్పెక్టివ్స్ వస్తున్నాయో, వై నాట్ ఆ పర్స్పెక్టివ్స్ అన్ని ఇండియన్ యూత్ మీద పెడితే వాళ్ళు ఒక బెటర్ పర్స్పెక్టివ్లో, అంటే ఏదో మ్యాట్రిక్స్తో రన్ అవ్వడం కాకుండా వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించే ఛాన్స్ ఉంది కదా. వై నాట్ డూయింగ్ కాంటెంట్ ఇండియా బెనిఫిట్ కోసం, ఈ వరల్డ్ బెనిఫిట్ కోసం ఒక కాంటెంట్ చేయగలిగితే, ఫస్ట్ ఇండియా బెనిఫిట్ కోసం ఒక కాంటెంట్ చేయగలిగితే ఇండియన్ యూత్ వాళ్ళు కొంచెం ఎంపవర్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకు కొత్త పర్స్పెక్టివ్స్ ఓపెన్ అయితే చాలా బాగుంటుంది అన్న పాయింట్లో ఒకటి ఉంది. సో ప్రపంచానికి సంబంధించి బ్లాక్ బర్డ్, ఫిగరింగ్ అవుట్ అండ్ కొన్ని అదర్ కంపెనీస్ అండ్ దిస్ యూట్యూబ్ ఛానల్, దీస్ థింగ్స్. అండ్ ఇటు ప్రకృతికి సంబంధించి వీఆర్ వర్కింగ్ ఆన్ ఫస్ట్ నాలెడ్జ్ సీకింగ్, అంటే చాలా బుక్స్ చదువుతున్నాను అండ్ చాలా ప్రాసెస్లు చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే ఒక జపం చేసిన, ఒక మంత్రం జపించిన, లేకపోతే కొత్త కొత్త గురువుల్ని కలుస్తున్నాను, వాళ్ళ దగ్గర చక్రాస్ గురించి తెలుసుకుంటున్నాను, వాటి యాక్టివేషన్ తెలుసుకుంటున్నాను, కొన్ని పుస్తకాలు చదువుకుంటున్నాను. ప్రతి పుస్తకం కూడా నాకు వాల్యుబుల్గానే ఉంది. సో ఇంకా ఎన్నో క్రియలు, అంటే ఇప్పుడు హిందూయిజం గురించి తెలుసుకోవాలి, క్రిస్టియానిటీ గురించి తెలుసుకోవాలి, ఇస్లాం గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఐ నీడ్ టు నో, నాకు అసలు అందులో ఏముందో తెలుసుకోవాలి, ఆ కొండ మీద ఏముందో తెలుసుకోవాలి, ఈ కొండ మీద ఏముందో తెలుసుకోవాలి, వాళ్ళు ఏముందో. సో అలా నాకు వచ్చే ప్రతి క్వశ్చన్కి నేను సమాధానం వెతుక్కుంటూ ఈ జర్నీలో అయితే నేను ముందుకు వెళ్తున్నా. బేసికల్లీ ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్నా. చూడాలి, ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్ యూ. ఓకే, లవ్ యూ ఆల్ కామ్రేడ్స్, థ్యాంక్ యూ. చూడండి, ఫిగరింగ్ అవుట్ కాంటెంట్ చూడండి అండ్ మోర్ ఆఫ్ జై కాంటెంట్ కూడా చూడండి. మోర్ ఆఫ్ జై ఈజ్ అవర్ ప్రకృతి ఛానల్ అండ్ ఫిగరింగ్ అవుట్ ఈజ్ అవర్ ప్రపంచం ఛానల్. బట్ ఈ ఫిగరింగ్ అవుట్లో కూడా ఈ మధ్య కొంచెం ప్రకృతికి సంబంధించిన విషయాలు వస్తున్నాయి. సో దాట్స్ ఇట్. మీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చా అనుకుంటా. సో రేపటి నుంచి ఒక ఈజ్తో అలా ఫిగరింగ్ అవుట్ చేయాలి అనిపించినప్పుడు చేద్దాము. సో అలా ఒక ఈజ్తో వెళ్ళిపోదాం ప్రపంచంలో అండ్ ప్రకృతిలో కూడా అలా ఒక చెట్టులాగా, ఒక పుట్టులాగా అలా 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 గ్రో అవుదాం. ఓకేనా? లవ్ యూ ఆల్.